గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనందరం అనుకుంటా ఉంటాం అనమాట. బీజేపీ వాళ్ళని మీరు ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ నాయకుల్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి కేసులో ఎందుకు అరెస్ట్ చేయలేదు? లేదంటే వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటే బీజేపీ ఏమి చేయలేదు. మోడీ ఏం చేయలేదు. ప్ర ఈ వ్యవస్థలు వాటి పనులు వాటిలు చేసుకుంటా పోతా ఉంటాయి. ఆళ్ళ టర్న్ వచ్చినప్పుడు వాళ్ళయి అవుతాయి అన్నారు. అలాగే అవినాష్ రెడ్డి గారిని సీబీఐలో అరెస్ట్ చేద్దాం అనుకుంటే లోకల్ పోలీసులు అరెస్ట్ చేయకుండా చేసినాయి. సో, ఆళ్ళు 3 రోజులు కష్టపడ్డారు కర్నూలులో. కనీసం ఆయన గేట్ కూడా టచ్ చేయలేకపోయారు. అలాగే వైఎస్ఆర్‌సీ జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని కేసులున్నా సరే ఆటిలిని అసల వాటి స్టేటస్ ఏంటో, ఏంటో కూడా మనకి ఇప్పటిదాకా తెలీదు. మన పరిస్థితి ఇక్కడ ఎలా ఉంటే ఢిల్లీ లెవెల్‌లో చూసుకుంటే అక్కడ అరవింద్ కేజ్రీవాల్, మోడీ గారు ఇద్దరు కూడా బాహాబాహి ఎప్పుడు కూడా ఆహ్, అవును. అపోనెంట్స్‌గా చాలా క్లియర్‌గా ఉంటారనమాట. సో, అక్కడేమో ఆయన మీద ఏమొచ్చినాయో ఆరోపణలేంటో మరి ఢిల్లీ లిక్కర్ కేసులో మాత్రం చక పావులు కదుపుతా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారిని హుటాహుటిన రాత్రి అరెస్ట్ చేసేసారు. ఎలా చూస్తారు సార్? అంటే ఇక్కడ వ్యవస్థలు వాటి పనులు వాటికి చేసుకుపోతున్నాయని చూస్తామా? లేకపోతే మోడీ గారికి తొత్తులా ఉన్నా, మోడీ గారి పొత్తులో ఉన్నా సరే వాళ్ళని ఒక విధంగాను, మోడీ గారి విపక్షంలో ఉన్న వాళ్ళని, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఒక విధంగాను చూస్తున్నట్టు మనం చూస్తాం. దీన్ని ఎలా చూడొచ్చు? వ్యవస్థలు వాటి పని అవి చేస్తున్నాయి అనేది మాత్రం ఏ కోశానా లేదు భారతదేశంలో. ఖచ్చితంగా వ్యవస్థలు ఈ రాజకీయ నాయకుల గుప్పెట్లోనే ఉన్నాయి. అధికారం ఎవరి చేతిలో ఉందో వాళ్ళు చెప్పినట్టల్లా ఆడే కీలు బొమ్మల్లాగా ఉన్నాయి. ఈ విషయం మాత్రం క్రిస్టల్ క్లియర్‌గా అర్థమైపోతా ఉంది. ఇప్పుడు యాస్ ఎ సీఎంగా కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాము. ఇది ఎప్పటినుంచి నడుస్తా ఉంది చెప్పండి? మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి ఒక సంవత్సరం అవుతుంది. ఆయన ఇంకా జైల్లోనే ఉన్నాడు. మొన్న కవిత అరెస్ట్ జరిగింది. ఈరోజు కేజ్రీవాల్ అరెస్ట్. ఈ సంవత్సరం పాటుగా ఎందుకు నాంచుకుంటా తీసుకొచ్చారు? ఇప్పటిదాకా ఎందుకు ఈడీ కేజ్రీవాల్‌ని ప్రశ్నించలేదు? అసలు ఇందులో అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిపోయి కూడా 6 నెలలు పైనవుతుంది. ఆ విషయంలోని ఆయన ఇచ్చిన సమాచారాన్ని బట్టైనా ఆ రోజు అరెస్ట్ చేసుండాలి కదా! ఇదంతా కేవలం ఒక వికృతమైన రాజకీయ క్రీడ. ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టడానికి, ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ జేసేసి, మిగతా వాళ్ళు ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటానికి చేసే మోడీ మార్కు రాజకీయం అంటారు దీన్ని. ఖచ్చితంగా మోడీ గాని, అమిత్ షా గాని అధికారంలోకొచ్చిన తరువాత ఎన్నికలొచ్చాయి అనగానే ఐటీ రైడ్‌లు జరుగుతాయి, సీబీఐ దాడులు జరుగుతాయి, లేదు ఈడీ వచ్చి మీద పడి గొంతు మీద కూర్చుంటుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి. అన్నీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలైతే అందరికీ తెలిసిందే. ఎవ్వరు కూడా ఇక్కడ పత్తిత్తులు ఎవరు లేరు. ఎంత అరవింద్ కేజ్రీవాల్ అయినా గూడా అక్కడ గూడా అవినీతి జరుగుతుందని మనం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. రాజకీయాల్లో ప్రక్షాళన జరిగి తీరాల్సిందే అనేది మాత్రం వాస్తవం. కాకపోతే కేవలం ఆ ప్రక్షాళన ప్రతిపక్షాల్లోనే ఎందుకు జరుగుతోంది? అధికార పక్షంలో ఎందుకు జరగదు? అధికార పక్షంతోటి బాయిగా చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ లవ్ లెటర్‌లు పంచుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అయితేనేమో బయట తిరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరే ఆహ్, సంవత్సరానికి 30,000 కోట్లు లిక్కర్‌లోనే తినేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కేంద్ర హోం శాఖకి పంపించి అక్కడికి సీబీఐ ఎంక్వైరీ చేయాలని కోరుకుంటే, ఆయన మీద మాత్రం ఇంతవరకు సీబీఐ ఎంక్వైరీ ఇనిషియేట్ కాలేదు. అసలు ఆ విషయాన్ని సావకాశంగా తీసి పక్కన పడేశారు. పురంధరేశ్వరిని కూడా గప్‌చుప్ సాంబార్ బుడ్డి నోరు మూసుకొని ఉండేటట్టయితే ఉండటం అని చెప్పారు కాబట్టి, ఆవిడ కూడా మళ్ళీ దాని గురించి మాట్లాడదు. మొన్న చిలకలూరిపేటలో జరిగిన మోడీ సభలో గందరగోళం సృష్టించటానికి మోడీయే సహకరించాడు అనేది నా పర్సనల్‌గా నాకున్న ఉద్దేశం. మోడీ సహకరించకుండా జగన్మోహన్ రెడ్డి ఏ పని చేయలేడు. అందులో మోడీ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ పెట్టాడనంటే అందులోకి ఒక 150 మంది, 200 మంది చొరబడిపోయి ఎక్కడికి పడితే అక్కడికి ఎక్కేసి మైకుల మీద పడిపోయి వీవీఐపీ గ్యాలరీలోకి వాటర్ బాటిల్స్ విసిరేసేంత పరిస్థితి వచ్చినా గూడా ఒక్క బీజేపీ నాయకుడు కూడా దీని మీద ఆక్షేపం చేయడు. ఒక్క జనసేన నాయకుడు కూడా దీన్ని ఖండిస్తూ ఏ మాటలు మాట్లాడరు. ఈవెన్ బీజేపీ అధ్యక్షురాలైన పురంధరేశ్వరి ఆ విషయమై మాట్లాడిందా? ఇందులో పోలీసులు తప్పు చేశారు. వాళ్ళని బర్తరఫ్ చేయాలని గాని, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలని గాని ఏమన్నా అడగటం జరిగిందా? బీజేపీ, జనసేన ఇద్దరు గప్‌చుప్ సాంబార్ బుడ్డిలాగా ఉన్నారు.
ఓన్లీ టీడీపీ మాత్రం అయ్య బాబోయ్ మేము నిర్వహించిన సభలో ఇలా జరిగిపోయింది, ఈ పోలీసులందరినీ అది చేసేయాలి ఇది చేసేయాలి అని చెప్పుకోవటమే. ఆ సభ జరిగి 10 రోజులు అవుతుంది. 17వ తారీఖున జరిగింది. ఒక వారం రోజులు అవుతుంది అనుకోండి. ఇప్పటి వరకు మీడియాలో ఏది ఆహ్, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే మీడియాలో గాని, టీడీపీ ప్రతిపక్షాల్లో కూడా టీడీపీలో గాని ఈ వివాదం మొత్తం నడుస్తోంది తప్ప, వాళ్ళు పైనుంచి గాని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్టే చేయదలుచుకుంటే చాలా ఉన్నాయి ఆయన మీద కేసులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ మీద ఉంది ఒక్కటే. అదే జగన్మోహన్ రెడ్డి మీద అయితే చూడండి, కొత్తగా ఇనిషియేట్ అయ్యేవి చాలా ఉన్నాయి. పాతవి పీటి గోచరంలాగా వేలాడుతున్నవి కూడా చాలా ఉన్నాయి. మరి వాటిల్లో అన్నిట్లో ఎందుకు చేయరు? అసలు అవినాష్ రెడ్డి కర్నూలులో తల్లిని హాస్పిటల్‌లో పెట్టి ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేస్తే సీబీఐ లోపలికి ఎంటర్ కాలేదండి. ఈరోజు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ పట్టుబడింది అనంటే, దానికి కూడా కారణం ఏంటనుకుంటున్నారు? పట్టుకోవాలనే ఉద్దేశం సీబీఐ కూడా ఉంది గాదు. ఇంటర్‌పోల్ నుంచి సమాచారం వచ్చింది. ఇంటర్‌పోల్ సమాచారం ఇచ్చినా గూడా దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు అని బయటకు తెలిస్తే దేశం పరువు పోతుంది అనే దాని మీద వెళ్లి దాడి చేసి, దాన్ని బయటకు రానీయకుండా ఎట్నో తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. అయినా గూడా అది బయటకొచ్చింది. ఏదో ఆక్వా న్యూట్రిషన్‌లో ఈ డ్రైడ్ ఈస్ట్ వాడతారు, అది చేస్తారు, ఇది చేస్తారని ఒక పెద్ద కట్టుకథ అల్లుతున్నారు గానీ, ఈస్ట్ తోటి ఏం చేస్తారో మనకి తెలీదా? మెయిన్ బేస్‌గా తయారు చేసేదేంటి? రైస్ బీరు, ఈ మ్యాచురేటెడ్ స్పిరిట్ వీటిల్లో ఈ ఫెర్మెంటేషన్ కోసమే ఎక్కువ వాడతారు. అంటే కల్తీ మద్యం తయారు చేయటం కోసం కొన్ని వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిగింది అనంటే చూడండి. మరి సీబీఐ వచ్చి ఆ విషయంలో దర్యాప్తు చేస్తున్నా కూడా ఏ విషయం బయటకు రాదు. అంటే మోడీ, జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కు. ఇక్కడ టీడీపీ, జనసేన తోటి ఒక ఈ కూటమి అనే పేరుతోటి ఒక డ్రామా ఆడుతున్నారంతే. ఎందుకని ఆ డ్రామా ఆడవలసి వస్తుంది అనంటే అది అందరికీ విదితమే. ఇక్కడ రాష్ట్రంలో గెలవబోతుంది కేవలం టీడీపీ పార్టీ మాత్రమే. అందుకని ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ స్పేస్‌లోకి వీళ్ళొచ్చి ఇరుక్కునే ప్రయత్నం చేశారు. ఒక్క టీడీపీ కార్యకర్త కూడా పక్కకు తొలగలేదు. ఇక దాంతో పాటుగా ఏం చేయాలో అర్థం గాక జనసేన పవన్ కళ్యాణ్‌ని వాళ్ళే రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించి ఆయనతో ఒక ఒప్పందం కుదిర్చారు. ఈ ఇంతకు మించి ఏమనుకోవాలండి? కనీసం మోడీ సభలో జరిగిన ఈ పోలీసుల భద్రతా వైఫల్యం మీద జనసేన కూడా ఎందుకు మాట్లాడలేదు అనంటే, ఇప్పుడు నేను చెప్పిన వాదానికి తావివ్వదా? ఎందుకు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వలేదు దాని మీద చెప్పండి. చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యాడు. నారా లోకేష్ రియాక్ట్ అయ్యాడు. మిగతా తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం రియాక్ట్ అయ్యారు. వరలరామయ్య ఈసీ కంప్లెయింట్ పెట్టాడు. మరి జనసేన ఏం చేస్తోంది? అందులో భాగంగానే ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్ కూడా భాగం పంచుకున్నాడుగా. ఎందుకు మాట్లాడటం? అనంటే ఈ వెనకనున్న రాజకీయం మొత్తం ఇలాంటి వాటిలతోటి మనకు అర్థమవుతుందన్నమాట. అక్కడి నుంచి ఇక్కడి నుంచి లింక్ చేసుకొని నీకు నోటికొచ్చింది చెబుతున్నావు అని చాలా మంది అంటారు. అనేవాళ్ళ కర్మ. మనం ఏం చేయలేం. కానీ లింక్ చేసుకుంటే నిజమైన నిజాలు బయటకొస్తాయి. జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాటెళ్ళిపోతే, అది తెలంగాణలో చూడండి. రేవంత్ రెడ్డి అప్పటికి ఆయన సభ పెట్టే నాటికి ఆయన సీఎం అయ్యి 100 రోజులు కూడా కాలేదు. అయినా కూడా ఆయన మీద నిందలేశాడు. అది చివరి రోజుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం ఏ మాట మాట్లాడ్డా. ఎందుకని మాట్లాడడు? మిగతా వాళ్ళందరిని బాగానే విమర్శిస్తున్నాడుగా. అసలు చివరాఖరికి ఏం చేశారు? పశ్చిమ బంగాల్‌లో మమతా బెనర్జీని కాస్త మమతా బెనర్జీ కాదు ఆవిడ మమతా ఖాన్ అని ఆవిడ పేరు కూడా మార్చేసింది బీజేపీ. అక్కడ డీజీపీని మార్చే ప్రయత్నాలు చేస్తున్న ఈసీ మరి ఇక్కడికొచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజీపీని ఎందుకు మార్చే ప్రయత్నం చేయటం లేదు అనంటే వాళ్ళకి బాయి బాయి ఉంది కాబట్టి. ఈ బాయి బాయి ఉన్న వాళ్ళందరినీ మెదలకుండా వదిలేస్తారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ జరిగింది అనంటే ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి. కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది అనంటే ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి. కవిత అరెస్ట్ జరిగింది అనంటే కవితకు భరోసా ఉండొచ్చు. ఇక్కడ 2 రకాలున్నాయి మళ్ళీ. తెలంగాణలో వచ్చేటప్పటికి. వాళ్ళు కూడా ఇంటర్నల్‌గా లింక్‌గా ఉన్న ఆహ్, పార్టీయే బీజేపీ తోటి. బీఆర్ఎస్ కూడా ఏమి సుత్తపోసు పార్టీ ఏం గాదు. వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఇప్పుడు ఉన్నా గూడా
బీజేపీకి సహకరించే పార్టీనే. కాకపోతే ఇప్పుడు మరి ఓన్లీ కేజ్రీవాల్ అరెస్ట్ ఒక్కటే జరిగితే మరి కవిత సంగతి ఏమిటి అని అడుగుతారని ఆమెని లోపల పెట్టి రాచమర్యాదలు చేస్తారు. అంతకు మించి ఏముండదు. మొత్తం అటు తిప్పి, ఇటు తిప్పి ఏం చేస్తారు? ఇదంతా తీసుకొచ్చి కేజ్రీవాల్ నెత్తిన రుద్దుతారు. ఆ కేజ్రీవాల్ నెత్తిన రుద్దిన దాన్ని చిన్నగా కవితను సబ్సైడ్ చేస్తారు. ఇయన్నీ తెలిసిన ప్రాక్టీసే అందరికీ. కేజ్రీవాల్ అరెస్ట్ కేవలం రాజకీయ దురుద్దేశంతో జరిగింది మాత్రమే. అందులో నిజంగానే కుంభకోణం ఉందనుకున్నాం. ఆ కుంభకోణానికి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందనుకుందాం. మరి ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం కంటే ఏమంత గొప్ప కుంభకోణం మ ఆహ్, ఢిల్లీలో జరిగిపోయింది. అక్కడ ఎవరు కంప్లెయింట్ పెట్టారు దాని మీద? మరి అలాంటి వాళ్ళు ఇక్కడెందుకు కంప్లెయింట్ పెట్టరు? అక్కడ ఆహ్, ఆహ్, ఢిల్లీని ఏదో విధంగా క్యాప్చర్ చేయడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నయితే క్యాప్చర్ చేయాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి వదిలేస్తే చాలు. వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నట్టే. ఇక విచిత్రమైన విషయం చూడండి. ఇక్కడ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గావచ్చు, ఎవరు గెలిచినా గాని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 25కి 25 సీట్లు బీజేపీ కిందే లెక్కేసుకోవాలి. వాళ్ళకి ఒక్క సీటు గెలిచే అవకాశం లేకపోయినా గూడా 25ని గుప్పిట్లో పెట్టారు. అలాగా ఈళ్ళు చేస్తున్న ఒక వింత నాటకం అన్నమాట. బీజేపీ ఏ రోజైతే నరేంద్ర మోడీ ఎంటర్ అయ్యాడో బీజేపీ అనే పార్టీలోకి, కేంద్రంలో ఉన్న పార్టీలోకి ఎంటర్ అయ్యాడో, ఆ రోజుతోటి బీజేపీ మీద ఉన్న లాయల్టీ మొత్తం కోల్పోయింది. వాజ్పేయి నాటి బీజేపీ ఈ రోజు లేదు అని ప్రతి ఒక్కళ్ళు అంగీకరించేదే. అలా అంగీకరిస్తూ కూడా మళ్ళీ మోడీ గొప్పోడని ఎలా అనుకుంటాం? ఇలాంటి పనులు చేయకుండా ఉంటాడని ఎలా అనుకుంటాం? మోడీ కేవలం రాజకీయమే చేస్తాడు. అంతకు మించి ఏమీ చేయడు. అందులో భాగంగానే కేజ్రీవాల్ అరెస్ట్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. యాహ్! డెఫినెట్‌గా సార్. ఎందుకంటే చాలా మంది కూడా చెప్పేదేంటంటే, మీరిందాక ఒక మాట అన్నట్టేంటంటే, ఉంటే బీజేపీ పొత్తులో ఉండు, లేదంటే తొత్తులో ఉండు. సో, మన ఆంధ్ర పార్టీలు 2 కూడా బీజేపీ పొత్తుగానో, తొత్తుగానో ఉన్నాయి కాబట్టి, ఇక్కడ మనకి రేపొద్దున ఏమి జరగకపోవచ్చు. అలాగే మిగతా ఎక్కడ చూసుకున్నా సరే, బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళందరిని మనం రాహుల్ గాంధీ గారిని ఎన్ని కష్టాలు పెట్టారో చూసాము. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారిని ఏం చేస్తున్నారో చూస్తున్నాము. వీళ్ళంతా ఏంటంటే, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేసుకుంటున్నారు. నిజంగా నేరస్తులుగా ఉన్నోళ్ళని ఈజీగా అరెస్ట్ చేయగలిగిన వాళ్ళు మాత్రం వాళ్ళతో ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. సో, డెఫినిట్‌గా అవును. ప్రజలు ఇది గుర్తించాలి. రేపొద్దున గనక చాలా మంది కూడా చెప్తున్నారు. 2024లో మళ్ళా బీజేపీ వస్తే ఇంకా మనకి ఎలక్షన్ అనేది ఉండదు. అదొక రాజరిక పాలన అయిపోతుంది. ఒక ప్రెసిడెన్షియల్ రూల్‌గలా అయిపోతది. సో, డెఫినిట్‌గా మనం చూస్తుంటే మాత్రం ఈ నిరంకుశ పాలన, ఈ నిరంకుశతత్వం అదే విధంగా అడుగులు జరుగుతా ఉందన్నమాట. సో, ప్రజలు ఇప్పుడన్నా మేల్కొని రేపొద్దున బీజేపీని నిలువరించగలిగితేనే మన ప్రజాస్వామ్యం కాపాడగలుగుతామేమో అనిపిస్తుంది సార్. చూద్దాం. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.